మాటకి మాట సమాధానం చెప్పాలి. రాజకీయానికి రాజకీయం సమాధానం చెప్పాలి. అంతేగాని రెచ్చిపోతే ఉపయోగం ఉంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్‌ని ఒకటి ఎక్కిరిస్తున్నారు. 2004లో రాహుల్ గాంధీ నాయకత్వం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా 95 ఓటములు చవిచూసాడు. ఇంకొక 5 అయితే సెంచరీ అని. ఆ లెక్కనైతే 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2009లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా! ఆ లెక్కన మధ్యలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో గెలిచింది కదా! హిమాచల్ ప్రదేశ్‌లో గెలిచింది కదా! తెలంగాణలో గెలిచింది కదా! కర్ణాటకలో గెలిచింది కదా! అదే సమయంలో బీజేపీ హర్యానాలో అదే ఏరియాలో బీజేపీ ఓడిపోయింది కదా! ఆ తర్వాత మళ్ళీ గెలుచుకుంది. ఆ యాస్పెక్ట్‌లో చూసుకుంటే మీరు అప్పటి నుంచి 2014, 2004 నుంచి చూస్తే బీజేపీ ఓటములు ఎన్నున్నాయనేది ఈళ్ళు కూడా చెప్పుకోవచ్చు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అప్పట్లో ఓడిపోయింది బీజేపీ. అలాగే ఆంధ్రప్రదేశ్ ఓడిపోయింది బీజేపీ. తెలంగాణలో గెలవలేదు. తమిళనాడులో గెలవలేదు. ఇట్లాంటివి చెప్పుకోవచ్చు. అది కంపారిజన్. అది కాకుండా మీరు అట్ట మాట్లాడతారు, ఇట్ట మాట్లాడతారు, మా రాహుల్ లెగుస్తాడు, మా రాహుల్ పరిగెడతాడు అంటే ఉపయోగం ఉంది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ప్రత్యక్ష ప్రభుత్వాలు, అట్లాగే కొన్ని చోట్ల ఇది జార్ఖండ్ దగ్గరనో లేకపోతే తమిళనాడులోనో ఆ అధికార పక్ష కూటమిలో పోటీ చేశారు కాబట్టి ఉన్నారు కాశ్మీర్లో గాని. బట్ వీళ్ళని ఆళ్ళు అధికార పక్షం వాళ్ళు దగ్గరికి తీయట్లేదు. ఇప్పుడు బేసిక్‌గా రాహుల్ గాంధీ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్‌ని బలోపేతం చేసుకోకుండా ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి బ్రతకాలంటే వర్కౌట్ కాదు.